దేవుని మనం ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుని సన్నిధి మనకు అర్పించాలంటే ఒక రోజు నీకు రాబోతుంది కాబట్టి. ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థన ఆ రోజుని రక్షిస్తుంది. ఈ రోజు నువ్వు చేసిన భక్తి ఆ రోజుని రక్షిస్తుంది. ఈ రోజు దేవుని సన్నిధిలో కనిపించారే ఆ రోజు ఆ భక్తి నాకు కనిపిస్తుంది. నువ్వు అనుకోవచ్చు నేను భక్తి చేస్తున్నాను, ఎవరికి తెలుసాను? ఎవరికి తెలిసినా తెలియకపోయినా నిన్ను సృష్టించిన దేవునికి తెలుసు. ఆయన ఇంటికే నువ్వు వెళ్ళబోతున్నావు. నీ భక్తి ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఏ పర్వాలేదు. ఎవరిని పొగడట్లేదా పర్వాలేదు, ఎవరికి పూర్ణంగా వేయట్లేదా అయినా బాధపడదు. నిన్ను చూసిన దేవుడే ఒక రోజు నిన్ను మెచ్చుకోబోతున్నాడు. నేను ఈ రోజు ఏ దేవుడితో చూస్తున్నారో ఆయనే నీవు చేసిన కార్యానికి నీకు అక్కడ ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. నిన్ను ద్వేషించిన వాడు చనిపోతాడు, దేవుడి ప్రేమించిన నువ్వు కూడా చనిపోతావు. కానీ ఆయన సింహాసనం ముందు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడతావు. మేత వాళ్ళు ఒడుగుతో నిలబడవలసి వస్తుంది. అక్కడ నీ మైండ్ ఎక్కువ అవుతుంది. క్రీస్తుతో మనం ఎక్కువగా శ్రమపడితేనంట, క్రీస్తు కోసం ఎక్కువగా శ్రమపడితే ఎక్కువగా మహిమపరచబడతాం. హల్లెలూయా. ఎక్కువ కష్టపడే వారికి ఎక్కువ జీతం ఎలాగైతే వస్తుందో, ఎక్కువగా దేవుడి కోసం ప్రయాసపడ్డ వారికి ఎక్కువ జీతం అక్కడ ఉంది. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలో చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉన్నది. హల్లెలూయా. దేవుడి బిడ్డ, నువ్వు చేసిన ప్రార్థన